నీ మనసులో ఎంత మంచితనం ఉన్నా నీ జేబులో మనీ లేనప్పుడు ఈ లోకం నిన్ను గుర్తించదు. అతిగా ఆలోచిస్తే మీ ఆలోచనలే మిమ్మల్ని గాయపరుస్తాయి. గతాన్ని మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని ఆనందించగలరు. నీ స్థాయిని మించి ఆలోచిస్తే భయమో సంతోషమో వేస్తుంది, పనులు మాత్రం కావు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. లైఫ్లో సగం కష్టాలు బాధలు మీరు మీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చినవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. జీవితం అనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలరా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు, అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. ఆలోచన నిద్రపోనివ్వలేదంటే అది మీరు సాధించాల్సిందైనా అయి ఉండాలి, లేదా బాధించేదైనా అయి ఉండాలి. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో, ప్రతి చోట నేర్చుకోవటం కూడా అంతే అవసరం. సానుకూల ఆలోచనలు ఉన్న వారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. సంతోషం సంబరపడేంతగా, ఆనందం ఆశ్చర్యపడేంతగా ఎవరి జీవితాలు ఉండవు. అలా కనిపిస్తాయంతే. మనిషి అన్నాక ఏదో ఒక లోపం, జీవితం అన్నాక ఒక లోటు ఉండక తప్పు. ఏదో లోపాన్ని లోటుల్ని పక్కన పెట్టేసి ఆలోచనలతో ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. ఆ ఆవేశానికి నువ్వు ఆహుతైతే అనుబంధాన్ని అభిమానాన్ని దూరం చేసుకుంటావు. జీవితం మారిపోవటానికి సంవత్సరాలు అవసరం లేదు. మారాలనే ఆలోచన మనసులో వస్తే చాలు. ఆ మరుక్షణమే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఉన్నదాంతో సర్దుకుపోవటం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేనిదానికి ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీరు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా మీరు భయపడవలసిన అవసరం లేదు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేరు. లక్ష్యం కోసం కనే కలలు గొప్పగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడే రహస్యాలు: ఉదయం ధ్యానం చేయటం, యోగా ప్రాణాయామం చేయటం, నెగిటివ్ మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండటం, ప్రేరణ ఇచ్చే పుస్తకాలు చదవటం, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండటం, ఎక్కువగా ఒంటరిగా ఉండటం, మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవటం, సమయానికి విలువ ఇవ్వటం, మీ సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయటం, కష్టపడటానికి భయపడకుండా ఉండటం, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం, మంచి స్నేహితులను సంపాదించటం, చాయ్ బదులుగా నీళ్లు త్రాగటం, ఫోన్లకు బదులుగా బయటికి తిరగటం, నిద్రకు బదులుగా పని చేయటం, మాట్లాడే ముందు వినటం నేర్చుకోవటం, ఖర్చు చేయడానికి ముందు సంపాదించటం నేర్చుకోవటం. మీ పరిచయంలో ఉన్న విజయవంతమైన వ్యక్తుల్ని చూసి ప్రేరణ పొందండి. డబ్బు సంపాదించడానికి మంచి మార్గాలు తెలుసుకోండి. సంపాదించిన డబ్బును బంగారం, వెండి లేదా భూమి రూపంలో పెట్టుబడి పెట్టండి. వీటి విలువ ఎప్పుడూ పెరుగుతుంది. మీ పనిలో కష్టపడి నిరంతరం మెరుగుపరుచుకోండి. ముందు అన్ని అప్పులు తీర్చాలి. ఒక స్థిరమైన ఆదాయం వనరులను సంపాదించుకోవాలి. ఒక నైపుణ్యాన్ని పూర్తిగా నేర్చుకోవాలి. అదనపు ఆదాయ వనరులు ఏర్పరచుకోవాలి. కొంచెం కొంచెంగా డబ్బు ఆదా చేయాలి. డబ్బుని పెట్టుబడి పెట్టడం ప్రారంభించుకోవాలి. నమ్మకం: మొదట నీపై నువ్వు నమ్మకం పెంచుకో. కష్టపడటం: విజయానికి శ్రమ తప్పనిసరి. సహనం:
ఫలితాలు వెంటనే రావు. నిరంతర ప్రయత్నం చేయాలి. మొదలుపెట్టు. సమయం వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడే మొదలుపెట్టు. నెవర్ గివ్ అప్. ఒకసారి మొదలైందని ఆగిపోకు. ప్రయత్నిస్తూనే ఉండు. విజయం సాధించు. వాదనలు వద్దు, కార్యాచరణ తీసుకోండి. ఇతరుల ముందు చాలా తెలివిగా ఉండకండి. ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకండి. అందరి నమ్మకాన్ని గెలుచుకోండి. నెమ్మదిగా నడవండి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. లేదు అనటం నేర్చుకోండి. వెంటనే సమాధానం చెప్పొద్దు. మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరో మిమ్మల్ని వదిలిపోయినప్పటికీ బాధపడవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు అదుపులో పెట్టుకోండి. స్నేహితులతో ఉన్నప్పుడు మాటలను జాగ్రత్తగా చెప్పండి. కోపంగా ఉన్నప్పుడు దడవకుండా నిర్ణయం తీసుకోండి. సమూహంలో ఉన్నప్పుడు మంచిగా ప్రవర్తించండి. అవసరం లేనప్పుడు జ్ఞానం చెప్పొద్దు. తక్కువగా మాట్లాడండి, కానీ మంచి విషయాలు చెప్పండి. మనుషుల కళ్ళలోకి చూసి మాట్లాడండి. శుభ్రంగా చక్కగా ఉండే బట్టలు వేసుకోండి. మీకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. మీ బలహీనతలు, కుటుంబ సమస్యలు ఇతరులకు చెప్పకూడదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. నిజాన్ని అర్థం చేసుకునే తెలివి లేని వారికి అబద్ధమే అందంగా కనిపిస్తుంది. ఒకరి గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. సముద్రం ఒడ్డున ఎంత అలజడిగా ఉన్నా సముద్రపు లోతుల్లో ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే మనిషికి ప్రశాంతత కావాలంటే ప్రదేశాలు తిరిగితే రాదు, మనసు లోతుల నుంచి రావాల్సిందే. అది మంచి ఆలోచన వల్ల వస్తుంది. మీ చుట్టూ ఉండే మంచి మనుషుల వల్ల వస్తుంది. మనిషికి ఎప్పుడు నిజమైన ఆనందం, ప్రశాంతత కలిగేది మంచి ఆలోచనలతోనే. మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలే కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఎదుటివాళ్ళు నిన్ను నమ్మటం లేదని ఆలోచించటం కన్నా ఒకరిని నమ్మించవలసిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వే గెలిచినట్లు. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నారని అర్థం కాదు, నువ్వు బలపడుతున్నావని అర్థం. నిజం చెప్పాలంటే మీ తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మీ జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మీ రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. మీరు మీ శ్వాస విధానాన్ని నియంత్రించగలిగితే మీరు మీ ఆలోచన ప్రక్రియను నియంత్రించవచ్చు. తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కే. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్రదారులు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.